అన్ని ఫుడ్స్ గ్రీన్ కలర్ లో ఉన్నవే తిందామనేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. ముందుగా నేనైతే బ్రేక్ఫాస్ట్. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ యాదా వాసవి. అండ్ ఈ రోజు వీడియోలో ద డే ఇన్ గ్రీన్ అనేది చేయబోతున్నా అన్నమాట. అంటే ఏంటో కాదండి, జస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, మనం మొత్తం గ్రీన్ కలర్ లో చేసిన ఫుడ్డే తినడానికి ఈరోజు మొత్తం నేను ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అయితే దానికి సందర్భంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గ్రీన్ కలర్ లో ఉండే పెసరు దోశ తినబోతున్నాను. ప్యాన్ అయితే చాలా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే దోశ వేసేసుకుందాం. అండ్ చూస్తున్నారు కదా బ్యాటర్ గ్రీన్ కలర్. దోశ అయితే వేసేసాను. కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం పైన. దోశ అంత మంచిగా రాకపోతే ఏమనుకోకండి, నాకు అంత నీట్గా వేయడం అయితే రాదు దోశని. దోశ వేస్తే సరిపోదు కదండి, తీయడం కూడా అంతే బాగా రావాలి. చూడాలి ఇంకా ఎలా వస్తుందో. దోశ తిప్పడం కూడా బాగానే వచ్చేసిందండోయ్. ఇంకా ప్లేట్లో వేసేసుకొని తినేద్దాం. ద డే ఇన్ గ్రీన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక్క దోశతో ఈ చిన్ని పొట్టకు సరిపోదు కదండి, అందుకే ఇంకో దోశ కూడా వేసుకుంటున్నాను. అయిపోయింది మన పెసరట్ దోశ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కానిద్దాం. అండ్ చూస్తున్నారు కదా మూంగ్ దాల్ దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. అండ్ మీకే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్కి ఏం చేస్తానో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ లంచ్కి వచ్చేసి నేనైతే పుదీనా రైస్ చేయబోతున్నాను. దానికోసం ఇప్పుడైతే పుదీనాని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను, పెద్దవి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ అల్లం ముక్క, అండ్ కొద్దిగా 1 కట్ట పుదీనా ఆకు. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేద్దాము. సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్నాం అనుకో గ్రీన్ కలర్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకే నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వాటర్ వేస్తాను. పింక్ సాల్ట్, లైట్గా వాటర్ అయితే యాడ్ చేస్తాను. పుదీనా పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా టమాటో ప్యూరీ కూడా 1 టమాటో వేసుకుంటాను. ఒక పెద్ద టమాటో అయితే తీసుకున్నాను. దీన్ని కూడా ఇప్పుడు ప్యూరీ చేసుకొని పెట్టుకుంటాను. టమాటో అయితే ప్యూరీ చేసేసాను. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. టమాటో ప్యూరీతో పాటు ఇక్కడైతే నేను పుదీనా పేస్ట్ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. దీన్ని కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాను. అండ్ ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికోసం నేనైతే 1 బిర్యానీ ఆకు, చెక్క అండ్ పువ్వు వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 2 యాలక్కాయలు కూడా వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను. ఒక 4 మిరపకాయలు చిన్నగా చీల్చి కట్ చేసుకున్నాను, వీటిని వేసుకుంటున్నాను. అండ్ ఒక పెద్ద ఆనియన్,
దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి కరివేపాకు కూడా వేసేస్తున్నాం. అండ్ ఇందులోకి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి మనమైతే పుదీనా పేస్ట్ని యాడ్ చేసేద్దాము. అండ్ పుదీనా కొద్దిగా గోలగానే ఇందులోకి మనం తయారు చేసుకున్న టమాటో పేస్ట్ కూడా వేసేద్దాము. పైకి తేలినప్పుడే మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకున్నాము. ఇలా రైస్ని కొద్దిగా పుదీనా ఇలా పేస్ట్లోకి వేసి కొద్దిసేపు ఇలా మిక్స్ అవ్వనిద్దాము. ఈ విధంగా ఈ పేస్ట్లో ఒక 2-3 మినిట్స్ అనేది ఇందులో రైస్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నట్టుగా చేసేసుకున్నాము. పుదీనా పేస్ట్లో ఒక 2 మినిట్స్ దీనిపైన మూత కూడా పెట్టేద్దాము. టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలింది కదా. ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అయితే 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా దీన్ని అయితే కుక్కర్ కదా మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాము. సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కుక్కర్ అయితే పైన మూత ఫిక్స్ చేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఆగుదాం. నేను కుక్కర్ విజిల్ పెట్టి ఫిక్స్ చేసేసాను. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా పుదీనా రైస్ చేసుకొని దానిలోకి రైతా ఉండకపోతే ఎలా అండి, అందుకే రైతా కూడా చేసేసాను. ఈ విజిల్స్ వచ్చేసాక కొద్దిగా చల్లననిచ్చి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, హెల్దీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. పుదీనా రైస్ అండ్ రైతా ఆనియన్స్తో సర్వ్ చేసేసుకున్నాను. అండ్ నేనైతే కబాబ్స్ చేద్దాం అనుకుంటున్నాను. కబాబ్స్ని రోటీలో పెట్టేసుకొని కొంచెం మ్యారినేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అయితే దానికోసం ముందు నేను గ్రీన్ పీస్ ఉంటుంది కదా, ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఈ ఫ్రోజన్ గ్రీన్ పీస్ని నేను కొంచెం మిక్సీలో పడతాను. నేనైతే ఈ ఫ్రోజన్ గ్రీన్ పీస్ని మిక్సీలో వేసి చూస్తున్నారు కదా, నేనైతే గ్రీన్ పీస్ని ఇలా మెత్తగా రుబ్బుకున్నాను. మిక్సీలో వేసేసి ఇలా రుబ్బుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకే 3 స్పూన్స్ రైస్ ఫ్లోర్స్ అయితే వేసుకుంటున్నాను, అంటే బియ్యం పిండి. త్రీ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. ఒక మిర్చిని అయితే ఇలా చిన్నగా స్లైసెస్ కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా, ఇందులోకి 1/2 స్పూన్ టర్మరిక్ అంటే పసుపు, అండ్ ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్. అండ్ ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ పొడి వేసుకుంటున్నాను. అండ్ 1 స్పూన్ పింక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మీకు వాటర్ అనేవి పట్టవు, కానీ లైట్గా స్ప్రింకిల్ అయితే చేసేసుకోండి. నేను చేసేసుకుంటాను ఇప్పుడు. ఇలా ఈ విధంగా హ్యాండ్లో కొన్ని తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకొని ముద్దలాగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రోటీ పిండి లాగా మనం కలుపుకుంటాం కదా, రోటీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అండ్ దీనికైతే ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చామనుకో ఇంకొంచెం స్మూత్గా అయిపోతుంది. దీన్ని కవర్ చేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాము. దానికైతే నేను 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను కదా. మనము దీన్ని టిక్కీస్ లాగా చేసుకునే ముందు హ్యాండ్కి అయితే ఈ విధంగా ఆయిల్ అయితే రుద్దుకోవాలి. ఆయిల్ తీసుకున్నాక ఇంకా వీటిని రౌండ్గా చేసుకోవాలి.
చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాం అనుకో ఈ విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాము. మీకు కావాలంటే నేను చిల్లీ వేసిన ప్లేస్లో మీరు కారం వేసుకోండి. నేనైతే గ్రీన్ కలర్గా ఉండాలని చెప్పేసి కారం ప్లేస్లో చిల్లీసే వేసాను. యాక్చువల్లీ నేను ఈ టిక్కీస్ని 4 చేద్దాం అనుకున్నాను, కానీ ఇది చిన్నగా చేసేసాను ఒకటి. దాన్ని కూడా రీప్లేస్ చేసేసి కొత్త పెద్దగానే చేసేద్దాము. లేకపోతే అది అలాగే ఉంచేసి ఇంక ఇవి చేసేస్తాను. 5 అవుతాయి. మీరు చేసుకునేటప్పుడు ఇవి పగిలినట్టు అనిపిస్తే మాత్రం ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా మెత్తగా ప్రెస్ చేస్తేనే రౌండ్స్ అనేవి ఇట్లా మంచిగా వస్తాయి పగలకుండా. అంటే ముద్దలు కట్టడం రాదు కదా, అందుకే ఈ విధంగా చేసుకుంటే కొంచెం అంటే పగులుతాయి, ఎలాగైనా లైట్గా పగలకుండా ఉంటాయి. మెత్తగా మనము పిండిని ప్రెస్ చేసుకుంటే. చూస్తున్నారు కదా, నేనైతే 5 చేసేసాను. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకున్నాము. చూస్తున్నారు కదా, నేనైతే ప్యాన్ తీసుకున్నాను. ఇంకా దీనిలో ఆయిల్ వేసేసుకొని టిక్కీస్ని అయితే ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. దీన్ని కొంచెం హీట్ అయ్యాక టిక్కీస్ అయితే ఇందులో వేసేద్దాం. హీట్ అయిందో లేదో చూసుకొని వేసుకుందాము. ఇదైతే ఇంకా హీట్ అవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం కబాబ్స్ ఇందులో వేసేసుకున్నాము. వీటినైతే ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, కానీ నేనైతే రోటీ చేసి రోటీలో పెడదాం అనుకుంటున్నాను. రోటీలో పెట్టేసి కొద్దిగా టమాటో కెచప్ ఇంకా గ్రీన్ చట్నీ వేద్దాం అనుకున్నాను, కానీ గ్రీన్ చట్నీ చేయాలి ఇప్పుడు. అండ్ దీన్ని అయితే టర్న్ చేసి చూద్దాము. వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి, ఎందుకంటే నేను ఒక హ్యాండ్తో చేసుకుంటూ ఇంకో హ్యాండ్తో వీడియో అయితే తీస్తున్నాను. టిక్కీస్ని సైడ్స్కి ఫ్రై అవ్వడానికి ఇలా గోడలకైతే పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ సైడ్స్కి ఎక్కువగా ఉంది కదా. ఈ సైడ్స్లో ఉన్నది ఇలా కిందికైతే ఫ్రై అయిపోతుంది, అందుకే అలా పెట్టేశాను. దీని స్మెల్ అయితే చేస్తుండగానే వస్తుంటుంది, చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మనమైతే గ్రీన్ పీస్ ఇంకా సూజీ అది రైస్ ఫ్లోర్ వాడాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా కారం వేయలేదు, మిర్చి వేసాను, ఆనియన్ కూడా యూజ్ చేయట్లేదు. ఇందులో అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇలా టిష్యూ వేసుకొని దీన్నైతే ఈ టిష్యూలోకి ఆయిల్ ఏదైనా ఉంటే ఇందులో పీలుస్తుంది అని చెప్పి వేస్తున్నాను కదా. మన టిక్కీస్ అనేవి అయితే రెడీ అయిపోయాయి. ఇంకా రోటీ చేసేసుకొని రోటీ మధ్యలో స్టఫ్ చేద్దాము దీన్ని. దీనికోసం నేనైతే పాలకూర 10 ఆకులు తీసుకొని ఇలా గ్రైండ్ చేశాను. దీన్నైతే ఈ సార్ట్ చేసుకోవడానికి ఇందులో అయితే వేస్తున్నాను. దీంట్లోనే పిండి కలిపేస్తాను, ఎందుకంటే మనం అన్ని గ్రీన్ కలర్లో అని చెప్పాను కదా, అందుకే అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వాటర్ తోటే నేనైతే పిండిని కలిపేస్తాను, ఎందుకంటే నేను చేసేది 3 రోటీసే. 3 or 2 చేస్తాను, 3 కూడా కాదు, ఈరోజు 2 చేస్తాను. ఎందుకంటే కబాబ్స్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి హెవీగా అయిపోతుంది. ఇంకా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి నేనైతే రోటీ అయితే చేసేసుకుంటాను. ఏం చేసుకున్న వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోయాయి అనుకో పిండి అనేది ఎక్కువ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇలా చేసుకున్నాను. పక్కకు పెట్టుకొని పిండి కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటాను. అండ్ పిండిలోనే నేను ముందుగా సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడైతే పిండి కలుపుకుంటాను కొద్ది కొద్దిగా వేసుకొని. అండ్ నేనైతే ఒక హ్యాండ్ తోటే వీడియో తీస్తున్నాను కాబట్టి పిండి కలపడం మీకు చూపించట్లేదు. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే డోని రెడీ చేసేసాను. అండ్ ఈ మిగిలిన పిండిని అయితే ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను.
నేనైతే రోటీస్ చేసేసుకున్నాను ఇలా కాల్చుకొని. ఇప్పుడు దీనిలోకి టిక్కీస్ పెట్టేసి ఈ విధంగా టిక్కీస్ని అయితే పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది వచ్చేసి హోమ్ మేడ్ సాస్, దీనిపైన అయితే ఇలా టాస్ చేస్తున్నాను. అండ్ ఇంకా దీనిపైకే టమాటో కెచప్ అనేది అయితే వేసుకుంటున్నాను. అండ్ ఇంకా దీనిపైకే పిజ్జా టాపింగ్ అనేది కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే సర్వ్ చేసుకొని ఇంకా తినేయడమే. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే హోల్ రోటీకి అయితే రాసేసాను. ఇంకా దీన్ని ఇటు సైడ్కి అనేసుకొని దీన్నైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, చూస్తున్నారు కదా, నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను. ఇంకా వీటిని తినేయడమే. అండ్ నేను ఈ టిక్కీస్ అయితే నా హాస్టల్లో ఉన్నప్పుడు ట్రై చేసామన్నమాట, నేను నా ఫ్రెండ్స్. అప్పుడు చాలా బాగా వచ్చాయి. అందుకే నేను ఆ రెసిపీని ఇంకా గుర్తుపెట్టుకొని ఇప్పుడైతే ఈ విధంగా చేశాను. అండ్ దీని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే మనం పిజ్జా సాస్ వేసాము, నార్మల్ సాస్ వేసాము. అండ్ నేను హోమ్లో తయారు చేసిన, అంటే ఇంట్లో తయారు చేసిన ఒక సాస్ అయితే వేసాను. అది నేను ఎలా తయారు చేశాను అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో కూడా. అండ్ ఈ కబాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు కదా, హెల్తీగా చేశాను. కొంచెం పిజ్జా సాస్ అండ్ టమాటో సాస్, అవి రెండు తప్ప మిగతా అంతా హెల్తీయే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ నేనైతే ద డే ఇన్ ద గ్రీన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.